సురేష్ చెప్పరా ఇల్లు మొత్తానికి ఎంత అయితే అంటావరా? ఎంత అయితే అంటే 5 లక్షలు అవుతుండొచ్చా? అరే నేను 2 వీలర్ల కంటలేనురా. ఇల్లు మొత్తానికి ఎంత అయితే అంటున్నా? ఇల్లు మొత్తానికి అయితే 2-2.5 అవుతుండొచ్చు. అందుకే రా గుడిసెలున్నావు నువ్వు. నువ్వేండవు మరి గుడిసెలుండవు. అరే ఇల్లు కట్టిన చూడాలి, పెళ్లి చేసిన వెనకటికి అంటారు అదే ముచ్చట. నువ్వు పంపిస్తున్నావు కదా చేసి రోజు అని ఊకాసా శివగా అంటే మజాకు ఉండాలి. మజాక్ ఎప్పుడో వెళ్తుంది కానీ తీస్తారు, తిమ్మిడి తీస్తారు. నాయన అమ్మా ఎప్పుడు వచ్చినావు? ఎట్లున్నావు బిడ్డ? నాయనా ఎందుకు వచ్చినావు? వీడి దగ్గర నడుచుకుంటా అమ్మా ఓయ్యా ఊళ్ళో ఓ బాడకా వచ్చా అన్నాడు. నీ కొడుకు శివగాడు ఓ బుగ్గలామె పోరిని చేతు వాటి గుంజిండు అంటానంటాడు. ఒక ఆడామేనంట, నువ్వు చేతు వాటి గుంజినవా? ఆడేలంటే ఎవరమ్మా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఓ అమ్మో నా కొడుకా, నా పాపపు కానుపున్నదిరా. గింత పెద్దగా అయినావు, మూతి మీద మీసాలు వచ్చినాయి. ఆడోళ్ళు అంటే కూడా తెలియదు ఆ బిడ్డ. ఆడోళ్ళు అంటే నేను నాయలాక చీర కట్టుకొని ఉంటారు బిడ్డ. అవునా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవును బిడ్డ. నాయన నువ్వెవరు నన్నేమన్నా అన్నావా? నేను ఎవరినేమనలే. ఇంకా పాడకా వచ్చి గట్ల చెప్పిండు. ఓ బాడకా ఎక్కడ పోతీరా? నీకెదా నా పిల్లగాని చూస్తే కళ్ళు ఒరస్తలేవు. ఆ తరలకు దొరుకుతారు, ఈ తరలకు దొరుకుతారు. ఏం చేస్తున్నాడు శివగాడు? రెట్టవాటి గుంజుడు అంటే ఏం చేస్తారు? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఓ కొడుక, నా కొడుకు నోట్లో ఏలు పెడితే ఇదేందమ్మా గిట్లుండదు అంటాడు నాయనా. నాయనా నా కొడుకు కన్యం తెలియదు, పుణ్యం తెలియదు. ఎట్టవాటి గుంజుడు అంటే ఏందంటే కూడా తెలియకుంటే ఎట్లా బతుకుతావు నాయనా నా ఈ లోకం మీద కొడుక. సురేష మొన్న ఒక ఆమె మా ఆకిలకి వెళ్ళి పోతుంటే ఆడామని కూడా తెలియదు నా పిల్లగానికి. ఏమంటున్నాడు? ఓయన్నా ఇక్కర్రా అంటే కొడుక ఆమె ఆడామెరా, అక్కరా, అన్న కాదంట అని చెప్పిన. నా బంగారు కొండకు, నా పసివిలగానికి గంత పాపం చేస్తారు. నీ నోటిలో మన పోయే కన్నగాన్లో దాయిసారు. పిల్లగాడు బయటికి వెళ్తే కిటికీలు తెరిచి చూస్తారు, బయటికి వెళ్ళనియ్యరు. ఎప్పుడొస్తాడు బయటికి మంచులలో మనవయ్యా. ఏమైంది బిడ్డ? నేను బుర్రలు తినుకుంటా నువ్వు కూకున్నట్టమ్మాడా? బుర్రలు తినుకుంటా కూర్చున్నావు? అవునమ్మా. సురేష్ అన్న ఇట్లుంటే ఒక బుగ్గలమ్మ అక్క పోతుంటే గుంజుకొని పోతున్నాడు. అమ్మయ్యా మా ఇంట్లో ఉన్నాయిదా, వెనుకలు మా దగ్గర ఉన్నాయిదా, ఇస్తా బుగ్గలు ఇద్దా అంటుండమ్మా. ఈ సురేష్ గాడా? అవునమ్మా. అట్లా చెయ్యదు, నీ కాలు మోపుతానా అంటే కూడా గుంజుకొని పోతుండే. అమ్మ లాంటిది అక్క లాంటిది అంటే కూడా ఇంటలేడమ్మా. తెలివి ఉండాలి. నేను చేయలేక మీ ఓటు చేసి మొత్తం మా వాడు చేసినట్టు గొంతు పట్టిపిస్తా వాడతావు. చెప్పురా, ఎందుకు నన్ను ఇరికిస్తున్నావు మధ్యలో? నేను అందరికి చెప్తున్నా, అందరికి నేను చేయలేక మొత్తం చేసింది మీ కూడా. ఏం తెలియని వెళ్ళిపోయా, నన్ను బదలం చెప్తూనే ఉన్నా. మా ఇంటిగా చెప్తే ఎట్లుంటుందిరా? చెప్తావా? దండం పెడతా. చెప్పు తీసుకొని నాకుండా ఈ బాడకావు జతకు తిరగక బిడ్డ బదలామైతావు, అంటానంటే ఇనవు బిడ్డ. అడ్డమైన బాడకావాడు, అడ్డమైన తిరుగుతాడు. ఆడు మనిషే కాదు, ఆయనకి సీమనెత్తరు వయలేడు దేవుడు. చెప్పురా, ఎందుకు అట్లా చేస్తున్నావు? రోజు ఇంకేం నిజం చెప్తారా? నిజం చెప్తారా? నా కొడుకు ఎట్లా పడతారా? కొండ పెట్టి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఆయన ఇప్పటికి కూడా ఆయన మీద పానం దేవులు ఆడుతున్నా. కాలు పెట్టావమ్మా, నీకు దెక్క పర్ఫార్మెన్స్ చేస్తున్నా. అమ్మ నీకు దండం పెడతా. పండబెట్టి తొక్కుతా నిన్ను. ఇంకొకసారి చెప్తున్నా ఉడిచాల ఊళ్ళా ఎవ్వడే గాని నా పిల్లగాని మీద ఏ అబాండం నూకినా, ఏ మాట అన్న
అయినా అక్క నీకు దండం పెడతా ఏయ్, అక్క. మంచిగా చెప్తాను లేవు మీకు ఏయ్, మీ అమ్మ తాను ఇరికిస్తా. ఏయ్ చెప్పు తీసుకొని కొడతా కొడక చెప్పు తీసుకొని కొడతా నీవు ఇంకొకసారి చేతి వడేసి చెప్పు తీసుకొని కొడతా నీ అయ్యో వస్తాడు నీ తల్లి ఇరికిచ్చి నన్ను ఇరికిచ్చి మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నావు కదా నీ పని ఏడే పని ఆడ చెప్తా కొడుకు నీ పని చెప్తా. ఏం చెప్తావురా ఏం చెప్తావురా నా కొడుకు గురించి అమ్మా నేనేం చెప్పా దొరికిచ్చినప్పుడే చెప్తా దొరికిచ్చినప్పుడే చెప్తాను కొడుకు అన్యంపు నేను తెలవని పిల్లగాని ఏం తెలియమ్మా ఎర్రి పిల్లగాడు అవునరా నా ఎర్రి పిల్లగాడు రా భగవంతుడు చేతలు చూడలేను ఇంకా భగవంతుడు నాకు అట్లా ఇచ్చిండు నా చూపిస్తుండే ఇప్పుడు నేను చూపిస్తావు సార్ నీ గిట్టంగా పోలీస్ స్టేషన్ లేచి నువ్వు పొక్కలేసి కారం పొడి ఓపిస్తాను అన్ని కొడతారు చూద్దాం సరేనా ఇంకొకసారి నా పిల్లగాని జతగిన వస్తే అమ్మా నీ పిల్లగాని నా జతగా రాకుండా వేసుకో ఫస్ట్ ఎవరు నువ్వు అరే పొద్దుగాల లేచి పాపం ఎర్రి పిల్లగాడు నేను పొద్దుగాల లేచి నా పిల్లగాడు 10 కొట్టంగా లేస్తాడు పనులు నేనే దోమాలి ముడ్డి నేనే గడగాలి అమ్మ బాబా ఎడ్డి పిల్లగాడు తోలుకొని పోయో తాను కూర్చోబెడితే బూస్ట్ హార్లిక్స్ కలిపిస్తే తాగుతాడు 4 రొట్టెలు తిని ఇంత బువ్వ తిని టీవీ చూసుకుంటా కూర్చుంటాడు నా పిల్లగాడు దాని పనితనం ఏందో చూపిస్తుండు అన్ని తెలుస్తలేదే ముసల్దానా ఏయ్ చెప్పు 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 పడక మిగిలి బిడ్డ కొట్టిస్తుగా చెప్తారని పని బాజు పాడకావు లేవు మీనికి పో నేను లేసా పో ఏమైందిరా నా పిల్లగాడు ఆడవాళ్ళు చేతి పట్టి దాని లేకుండా పట్టడే అమ్మా మొత్తం గుంజుకొని పోతాడు లోపలికి ఏం మాట్లాడుతున్నావురా కొడుక నా ఇంటి దిక్కు నువ్వు అనవాడి చెప్పు తీసుకొని తాత కొడుకని నేనే కొట్టిస్తా ఎవరిని కొట్టి నేను కొట్టిస్తా ఏం తెలియదు రిగ్గోలేకు అవును ఏం తెలియదు ఆ మీసాలు గడ్డం ఎట్లనో భగవంతుడు ఇచ్చిండు అవి కూడా ఇప్పుడే రావు ఆ గంత చిన్న పిల్లగానికి రావు వచ్చినాయి తొక్కుతా నేను నాయన ఎండపూట తినలే బిడ్డ తినలే ఈ పొట్ట కాల్చుకొని పొట్ట పెంచుకొని ఎన్ని రోజులు ఉంటావు బిడ్డ అట్లా నీకు ఎన్ని చెప్పి నేను మళ్ళీ అంత అతనికి నేను తిరిగావు ఏమ్రా బుగ్గలంతో బుగ్గలు అలిపిస్తావు మొన్న పండవి జీవిత కొడుక శివగాడి పోసిందే తాగాలి పెట్టిందే తినాలి కూసమంటే కూసోవాలి నిలబడమంటే నిలబడాలి శివగాడి చెప్పిందే వేరు శివగాడి కంట్ల ఏ ఆర్ది పడ్డా కానీ కథం అవ్వాల్సిందే నా ముంగల ఈ కథలు తీరేస్తా కొడుక అరే శివ ఇన్ని రోజులు నేను గుడ్డి అని అమ్మి నీ ఎగ దిగినారా నువ్వు వేడికి రమ్మంటే ఆడికొచ్చా నువ్వేం చేయమంటే అది చేసిన ఇవాళ మీ అమ్మతో నా ఎద మీద కాలు పెట్టిస్తావరా కొడుక నువ్వే లంగ పని చేసినా నేను ఎవరికి చెప్పలేరా లాస్ట్కి వస్తే నన్నే కొట్టిస్తారా మీ అమ్మతోని మీ అమ్మ పర్ఫార్మెన్స్ చూస్తే నీకు ఎక్కువ వేస్తుందిరా ఆమె వచ్చి కొడుకా అంటది నువ్వేం అమ్మా అంటావు ఏం పర్ఫార్మెన్స్ మీ ఇద్దరిది నీ కాలేజీలో అంటే ఎట్లుంటుంది తెలియదా మీ అమ్మతో అనుకో ఎట్లుంటారమ్మా అంటున్నావు కొడుక చేసేటివి మొత్తం లంగా పనులు కొడుక ఇవాళ లాస్ట్కి వస్తే మీ అమ్మతో ఇలా కొట్టించినావు కొడుక నీ పని ఏడే పనులు చెప్తా కొడుక అమ్మా అమ్మ మళ్ళీ కురికినట్టు కుతున్నాను అరే అరే కొడుక శివగాడు ఇట్లుంటది రా ఏ ఫ్లాష్ బ్యాక్ ఓ పిత్తురు మొక్కం దాన్ని ఎడుకోతున్నావు అనిపించలేదా నేను బుగ్గలు అమ్మక రావడానికి పోతాను మామ వస్తే ఏం చెప్పాలి మామతో ఏం చెప్తా బుగ్గలు అమ్మక రావడానికి పోయినా అని చెప్పు బుగ్గలో నెంబర్ పోయినా అని చెప్పాలా బుగ్గలోడు కాదే కాగితాలు ఏరుకునేటోడు అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు సరే పోయా బుగ్గలోడో కాయలోడో ఏదో జరిగిపోతోంది పెదవి చివరే పలకరి మేరా దిల్ टायर कोमरी ओ कोमरी डब्बे लगा ले सुल्ली का टायर काई नाक में दम कर रहा काई कान में दम कर रहा खड़ी धूप है तो डब्बे लगा बहुत है सुल्ली के बेटा ఈ రోజు మా పోరి వచ్చానా ఆమె కోసం కొత్త డ్రెస్ తీసుకొని వచ్చిన क्या और साथ क्या दिमाग खराब है तेरा क्या चिकन टिकट पापड़ी बिल बच्चे पड़ता होता है तो चुप चुप के ये सब काम नहीं आता तेरे लाओगी अपने नहीं चलता प्लीज कोमरी मेरी बात सुन ये तो शीशे और कागज सुन को बेच को एक घर बना ले को देख शादी मैं ही करता हूँ वो बच्चे से तो कर दो चल तो पहले अपन शीशे వచ్చి चल पहले అరే జంతా కరీం బాయ్ ఆ పూరి రోజు వస్తే అన్నందుకే కొత్త డ్రెస్ వేసుకొని వచ్చిన మేము లవ్ లో ఉన్నా కరీం బాయ్ మీరు సపోర్ట్ చేయాలా ఇట్లా చేయొద్దు मैं एक अच्छी बच्ची देखो मैं शादी करता हूँ अरे इसको क्या हुआ अरे हमारा गोला संसी क्या हमें उठाने का पत्थर क्या हमें करने का काम क्या अरे चलो जी यहाँ बिरसी साहब ही है ना हाय सुन 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 जल्दी सुन
सुनको जागो दोनों दो 90 अमर किंग चल चल मेरी बात अरे मेरा लवर है आता जी 90 कैसा मारते 90? वो सोप मार सकते वो 90 मारे तो प्यार नहीं करते जी सोप करते सोप चलता मिलना मिलाना गाना बजाना चलो आप ये पूरा चुन के तैला में डाल के आओ ना। मैं आता हूँ तुम कहाँ जाते अरे मैं प्यार में है ना बच्चे को देख के आता हूँ। नको अपन धूमधाम से गए खाली అరే అల్లా ఈ ఊరికి వచ్చిందా ఆమె లేదా ఒకసారి చూస్తా నువ్వు గాని తీసుకొని రా। अरे इसका क्या दिमाग खराब हो गया रे बाप प्यार प्यार बोले गया 3 दिन से दिमाग खराब कर रहा है इन्हें रुपया 2 रुपये 3 4 5 6 मैं शीशे चुन रहा हूँ ఎవరు వాని ఆడుతున్నారా పెంటలా? అరే ఏమైంది తాత 2 సీసాలు ఏరినా నేను ఏమైతుంది ఇప్పుడు ఓయ్ ఆ. తాత అంటే నా బిడ్డ కుట్టినవా ఆ. నా కొడుకు కుట్టినవా? ఆ, తాత అంటే సీసా పెట్టి నూకితే మళ్ళీ పూర కండాడకుండా పోవాలి నా పెండానికి కానకుండా రోజు కోటర్ దాగి నేను ఈ పొదాల్లోకి వెళ్ళి మొత్తం సీసాలు దాపెట్టేటి నీవు తీసుకొని పోతే ఇవాళ నా గతి ఏం కావాలి? నాకు కోటర్ కావాలి, ఏం చేయాలి? నీకు ఒక దండం నీ బంగారు సీసాలు ఒక దండం నువ్వు కోటర్ అమ్ముకుంటావో బీర్లు తెచ్చుకుంటావో కోటర్ తెచ్చుకుంటావో లేకుంటే బిల్డింగ్ కట్టుకుంటావు ఇక నీ బంగారు సీసాలు ఇక ఓయ్ ఆగుబే ఓయ్, ఆగు. సీసా సంచి నిండి ఉండే చిన్ని చిన్ని ఆశలున్న పరువాని అరుగెందుకీ మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తోనీగల ఓ రాని అమ్మ గబ్బు గలామి పోతుండదు ఇక్కడ వీలులే అరే ఏ నాతిరి నా కొడుకు కలర్ తెచ్చుకున్నాడు కలర్ పెట్టుకొని ఎండబెట్టి నేను నల్లగా అయినా ఈ పిలువు ఇస్తారు పిలువు పోతున్నది ఇక్కడ పిలువు కిరా ఏం పెట్టుకున్నావు చెవుల్లా ఏంది ముసలోళ్ళు పిస పిస చేస్తారు దానికి తెల్లెంటికలే ఉన్నాయి దీనికి తెల్లెంటికలే ఉన్నాయి అయ్యో నల్లగా ఉండయి అమ్మా ఎంటికలు నల్లెంటికలు ఉన్నాయా అమ్మ ఉన్నాయి దాయమ్మా మీ జుట్టుతోనేమో తెల్లెంటికలే ఉన్నాయి మీ దగ్గర అయ్యో నల్లగా ఉండయి ఇక్కడ ఏమేమి ఉండయి నీ తానా ఏం గిన్నెలు ఫస్ట్ ఎంటికెళ్ళి ఉండయి దా ఇస్తాము తీసేసుకొచ్చినవా తిప్పేసుకొచ్చినవా నా ఎంటికలు నల్లగా ఉండయి నల్లగా బంగారు లేకుండా నా ఎంటికలు ఇంత పొడుగు నల్లగా ఏం గిన్నెలు తీసేసుకొచ్చినవా తిప్పేసుకొచ్చినవా ఈ ఎంటికలు అభిలకి తెరకైతే కొట్టిస్తాం గిన్నెలు తీసుకొని కొడుతుంది జరుగు అక్కడ నల్లెంటికి వెళ్ళావు ఆనాడు సందికి అవే ఇంటికెళ్ళి తినడాము నీ పిల్లల మీద కావటం చేయడా సరిపోయారు ఇద్దరు ఎన్నడూ చూడలేము మేము ఇంటికెళ్ళి ఎందుకు పిలిచినావా ఓయమ్మో ఏముండయో సూతమంట అని పిలిచినమ్మా ఏమైంది ఏముండయో సూతమంట అని పిలిచినా ఎందుకు ఇట్లా చేస్తుండవు గిన్నె బంగారు గిన్నెలు కాకుండా సూతమంట అని పిలిచినా ఏమున్నాయో చూస్తానని టైం పాస్ కి పిలిచిందట ఆయన వచ్చిండో రాలేదో బా ఎండేంది ఇంత బాగా కొడుతుంది నేను ఉన్న దిక్కునే కొడుతుందా ఆయన ఉన్న కాడ కొడుతుందా ఈ ఎండనే కదా మమ్మల్ని కలిపింది ఓ ఎండా నువ్వు నా మీదనే కొడుతున్నావా అతనున్న కాడ కూడా కొడుతున్నావా అతనున్న కాడ కూడా కొట్టబ్బా ప్లీజ్ నీ వల్లనే కదా మేమిద్దరం కలిసింది ఆయన ఎక్కడున్నాడో అక్కడ బాగా ఎండ కొట్టు ఏడున్నాడో ఏమో నేను వచ్చినాను ఆయనకి ఎట్లా తెలియాలి కూతేస్తా చిక్కేంటికలకి ఊపిరి బుగ్గలు ఇస్తాం చెంచలు ఇస్తాం గిన్నెలు ఇస్తాం బొట్టు పిల్లలు ఇస్తాం అరే ఓ అక్క ఎక్కడ ఒక చికెన్ కలామే కనిపించిందా? అరే రుక్రే బాబా అరే అక్క తానం చేస్తున్నట్టుంది బాత్రూమ్ లో. అరే రుక్రే అరే ఆగరా అయ్యా నువ్వు ఆ ముసలోడు ఒకటే ఉరికిస్తున్నా గాఢంగా అదే కాదు కరీం బాయ్ ఆ పొల్లా కనిపిస్తాలే పిల్ల మీద ఆ పిల్ల మీద మనవాడా అబ్బా ఎండా ఏమి అట్లా కొడుతున్నాయి? అరే ఈ ఎండానే మా ఇద్దరిని కలిపింది కరీం బాయ్. చేరి పరుగుగా కదిలే కరిగే మేఘం నేను ఉన్న దగ్గరనే కొడుతున్నా ఆమె ఉన్న దగ్గర కొడుతున్నా అందరి దగ్గర కొడుతున్నా ఆయన అరే ఆమె ఉన్న దగ్గర కొట్టు కాక బాగా ఎండ కొట్టు నేను వచ్చినా అని తెలుస్తా ఆమెకు
కరీంబాయ్ మనం ఇట్లా సైలెంట్ గా ఉంటే ఆమెకి ఇట్లా తెలుసా కూత వేస్తా పాత సామాన్ కొంటాం పేపర్లు కొంటాం టైర్లు కొంటాం సీసాలు కొంటాం మంచోళ్ళు కొంటాం చెడోళ్ళు కొంటాం ఎక్కడ వచ్చినా అమ్మో పాత ఇనుప సామాన్ కొంటాం బీర్ సీసాలు కొంటాం కాగితాలు కొంటాం ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడు రాసున్నది ఏ ముద్దు పాత సామాన్ కొంటాం రేకులు కొంటాం డబ్బాలు కొంటాం. ఆయన నా పిచ్చి కానీ ఆయన ఎందుకు వస్తాడు పిచ్చి కానీ ఊరికి ఆయన గురించి ఆలోచిస్తాను. ఆయన నీకోసం ఎందుకు వస్తాడో ఎక్కడున్నాడో ఏమో ఆయన ఉన్న కాడ ఎండ కొడుతుందో లేదో. అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది. పాత సామాన్ కొంటాం రేకులు కొంటాం డబ్బాలు కొంటాం. రాలే పిచ్చిదానా నీకు అట్లా అనిపిస్తుంది. ఆయన రాలే ఆ పిచ్చమొక్క పోడు ఏడ తిరుగుతాండో నీకోసం వచ్చిందని నువ్వు ఒకటే ఆయన పిల్లకున్నా పిలిచినట్టు ఊహించుకుంటాను. ఆయన రాడు నీ సామాన్లు నువ్వు అమ్ముకుందు ఒకటి పెడతాను కానీ ఒకటి పెడతాను రెండు పెడతా ఇప్పుడు. ఓ తాత నీ దండం పెడతారే నీ కాలు మొక్కుతారే అది కాదు సీసాలు ఆన్ వేసినండి సీసాలు వేసినావు మరి కోట సీసా ఎవడు పోయాలి ఉండు కొడుకు నీకు ఒక్క సీసా కాదు రెండు సీసాలు పెడతా ఒకరు పోవడం కష్టమే రెండు పెడతారా నిలవాడు పాత సామాన్ కొంటాం. హలో చాలా సేపు అయింది ఊరంతా దేవులాడుతున్నా ఏడాది దొరుకుతాలేవు ఈడికి ఎప్పుడు వచ్చినావు? చాలా సేపు అయింది నేను కూడా దోలాడతాను నీకోసం. అరే మస్తున్నావు కొత్త డ్రెస్ వేసినావు ఇలా నా డ్రెస్ చూసినావు అట్లుంది భలే ఉంది ఎవరిచ్చిల్లు ఒక దగ్గర పాత సామాన్ కొనడానికే పోతాం కదా ఒక సార్ దగ్గర ఉండే అంట ఇచ్చిండు మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఊకోబా నువ్వైతే సిగ్గు పడుతుంటే సేమ్ ఇలియానా లెక్కనే ఉన్నావు. ఊకో ఏమైంది అలా మస్తు డ్రెస్ వేసినావు నీకెవరు ఇచ్చారు? నాకు ఒక అక్క వాళ్ళ బిడ్డకి చిన్నగా అయిందట నువ్వు వేసుకొని ఇస్తే నీకోసమే వేసుకొచ్చుకున్నా. జడలా పువ్వులు పెట్టినావు మస్తున్నా ఈరోజు తిన్నా ఏమన్నా? తిందని చూడంగానే కడుపు నిండిపోయింది. మరి నువ్వు తిన్నావా? అరే ఊకో మేడం నిన్ను చూడకుండా ఆకలి అవుతుందా కడుపు నింతుందా? నీ ముఖాన్ని చూసినా కదా తిన్నట్టు అయింది. అమ్మ బాబాయ్ సర్ది కట్టుకొచ్చినా తిందామా? నేను కూడా కట్టుకొచ్చిన తిందాం. ఇగో మేడం ఎట్లా ఉంది? మన మేడమే మన ఇంట్లో దీపం పెడతా అంటుంది అలుకుతా అంటుంది ఇల్లంతా ఇంట్లో బువ్వ కూడా వండుతాదంట. కరీంబాయ్ మనం అట్లా ఇచ్చి పడేస్తాం. మనం గచ్చిబౌలి గౌలిగూడ నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్ హిమాయత్ నగర్ కోటి కింగ్ కోటి యూసుఫ్ గూడ ఆ కృష్ణానగర్ ఆ ఏరియాలలో ఉంటే హీరోయిన్లు అంతా ఫ్లాట్ అయిపోతారు కరీంబాయ్. అరే ఆకలి కొని ఎంతసేపు ఉంటో తిందాం పా గుడ్లా కూర మీ కూడు కార్లో పెట్టా ముసలోడు బ్యూటిషియన్ తీసుకొని తిరుగుతుండు ఎవరకు నన్ను ఎవరు కరీంబాయ్ వస్తున్నాడు. అరే ఆగు బాయ్ మేడం ఆ ముసలోడు ఆయనను చూసుకుంటాడు కానీ మనది మనం చూసుకున్నాంపా. గుడ్ల కూర తినిపిస్తా? ఎందుకు నీకు చేయలేదా? అలా పెట్టుకోవాల్సింది వేరే తన పెట్టుకోవాలి మంచిగా అంటుకుంటుంది. నీకు పెడతా మరి నాకెందుకు పెడతావు కానీ నీకు పెట్టుకో మంచిగా ఉంటుంది. కల్దానికి ఉందా? కల్దానికి ఏమైనా ఉంటుందా? ఏముంటాయి కళ్ళు ఉంటాయి అలా గురాలు గిట్టంగా ఉంటాయి. అయితే క్యాన్సల్ ఎందుకురా? అయినాక ఏమైనా ఉండాలిరా మనకు. నీ ఇంకేముంటారా గుడాలు గిట్టంగా ఉన్నాయా? ఇదేం కడతారా? సీత కాడితే తెలుసుగా శివాని కథలు ఎట్లుంటాయో. ఏందిరా మానుకోరా పుణ్యం ఉంటుందిరా ఇంకా తిరిగినాక నాకు వలుగుతాయిరా. మన కొత్త నారే అన్నీ కొడతారా మళ్ళీ వద్దురా. మీరు ఆగరా సురేష్ బుగ్గ ముఖం మళ్ళీ వచ్చినట్టుందిరా మనకి. అరే దాని ఏమో చెత్త ఎరుకుంటాడు మళ్ళీ వస్తారు రాడు. చెత్త ఎరుకున్న కొడుకు చెత్త నా కొడుకు ఆ రోజు గొంతు మీద కాలు పెట్టినరా.
ఈరోజు వాన్ సంగతి దాని సంగతి ఏందో చూసుకుంటాం. అరే వద్దురా మనని ఆడు ఈపులు వాళ్ళ కొట్టిపోయింది, మళ్ళీ వాళ్ళ కొడతారా? అరే మామ నువ్వు ఉన్నావుగారా? ఏమైనా వచ్చి నేను రానిపోయినాడు. అరే ఫోన్ దారా, అరే మన గల్లీకి వచ్చినట్టుంది సార్. అపోరి మన గల్లికైనా మనమే వాలుగుతాయి, ఆడ గల్లికైనా మనమే వాలుగుతాయి. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. వద్దురా నేను రానిపో. ఫోన్ దారా, దండం పెడతారా? ఇగో కొత్త అంగిరా జూడియోలో తెచ్చుకున్నా నేను. జూడియో అమ్మ మొగడిపిస్తా దారా. ఏమోరా నాయన ఎప్పుడు తనులు తిన్నా వచ్చి నన్ను రానిపో దారా. అరే నా అడుగులా అడిగేసి నడుస్తాయేమంటే నా పక్కన నడుస్తాయండి. పెళ్ళిలో నడుస్తా ఎట్లాగో. అరే నువ్వు నవ్వితే అట్లా ఇచ్చి పడేస్తావు. కాగలైతుంది పోదాం. అవ్వా అరే గిసోడు పెళ్ళం కోసమే అమ్మా ఇన్ని రోజులు ఎదిరి చూసినా ఇచ్చి పడేసిండు దేవుడు నాకు. బువ్వా ఏమేడా నిన్ను చూసినాక కడుపు నిండింది. ఆకలి అవుతుందా? నీళ్ళు ఉన్నాయా మరి? నీళ్ళు లేవు. నీ సంచులు ఉన్నాయా? అరే సంచిలా లేవు కానీ డబ్బాలు ఉన్నాయి, పెంటలు ఏరుకొచ్చిన డబ్బాలు. సరే ఈ అక్క దగ్గర అడుగుతా, ఒక్క నిమిషం ఆగు. నీకోసం గీ మాత్రం చేయనా? యుగమే క్షణమైన కాలం నీతోటి కరగని. అసలు పండ్లకి ఏం పెడతావు మేడం? అత్త తెల్ల ఉండే ఏం పెండ పెడతావా? అరే ఓ ఆకలి అవుతుందని అట్లా అవుతాయింది. ఆగు ఇచ్చి పడేస్తున్నావు. పాలకుర్తి మేడం సరిపోయారు ఇద్దరు. ఇచ్చి పడేస్తున్నావు గండు. ఆగు నీ ఆకలి అవుతుందా? హలో అమ్మా. ఓ మేడం, ఓ అమ్మా ఎవరున్నారు? ఎవరు ఏం కావాలి? నేను చల్లగా నీకు కలిసి సాయి పండుకున్నా. నీకేమని తిప్పు ఏం తిప్పైంది? నువ్వెవరు? నా తానికి అమ్మా తెచ్చవు లొమ్మాట అని లొమ్మాట అని ఏం కావాలి నీకు? అరే అమ్మా. అరే అమ్మా అంటావు. నాకు కుట్టినావురా నువ్వు? నాకు కుట్టినావు అనుకుంటావు? నాకు ఎవరుకుంటావురా నువ్వు? అమ్మా తెచ్చవు. అరే అక్క అంటే వేండా నువ్వు నేను ఎంగి సందిగ్రాము అక్క అంటే నీకు అక్కరా నువ్వు? ఎవరు నువ్వు? అరే అరే మేడం. మళ్ళీ మేడం మాట మేడం అంటా? నేను చదవలేదు. ఆఫీస్ పెద్ద ఆఫీస్ అనుకుంటా. ఆఫీస్ కాదు, నేను చదవలేదు. నేను బతకదాన్ని. నా తాను చక్క చెప్పలేదు. అరే నువ్వు అడుగు కదా, ఆమె తోటి ఏం అడిగినా కష్టమే ఉంది. బాడకా అంటుంది. అరే మా అమ్మ కూడా నన్ను ఇంతవరకు బాడ్కా అనాలే. ఏందమ్మా నువ్వు నా లవర్ ముందు నన్ను బాడ్కా అంటా? ఏందమ్మా దమాగ్గిన పోయిందా నీకు? దమాగ్గిమా సకా మాట్లాడు. నీ లవర్ అంటే నీకుండొచ్చు, నాకు కాదు. నేను చల్లగా నీకుంటా ఇంట్లో ఫ్యాన్ వేసుకొని పడుకున్నా. ఇప్పుడు నిద్ర వస్తుందా రాదు? నేను తెలంగాణ ఎగవాలి పిచ్చిలేసి. నీ లవర్ ఉంటే నీకు వచ్చిందండి. అరే అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తాయేమో. ఫస్ట్ అడిగాను. నువ్వు పెద్ద పెద్ద బోట మాటలకు వచ్చి పని చేసుకొని వచ్చి ఏమేమెత్తుకోవాలి సామాన్ అంతుండే. ఓ అమ్మా నీ ఇంతేంటా నాకు ఎందుకమ్మా? ఏమెత్తుకో. అరే అమ్మా ఇవన్నీ నేను ఆడా ఇచ్చినమ్మా, నీ ఇంటర్ కాదు ఏలేదు. అవన్నీ నావే, బాటిల్ అన్ని నావే. ఓ అమ్మా ఈ బాటిల్ అన్ని తీసుకో అమ్మా, నాకేమొద్దు. అరే అమ్మ కొట్టాకమ్మా, నా లవర్ ముందు కొడతావు. మా అమ్మ కూడా కొట్టాలే నన్ను. అరే అమ్మ కొట్టాకమ్మా, నా లవర్ అరే అడుగు కదా నువ్వు. అరే అమ్మా అట్లా కొడుతున్నా అండి అమ్మా, నా లవర్ ముందు కొడితే ఎట్లా ఉంటావమ్మా? నాకు నీ లవర్ నిన్న ఎంత కొట్టింది తెలియదు లోపల. సరే సర్లే లోపల ఎంత
అంటే నువ్వు ఇది కూడా తెలియదు. ఏమైందమ్మా కళ్ళు తాగేమన్నా అయ్యిందా? అవును కళ్ళు తాగినాను. లోపల నీకు తెలియదు. మా దుమ్ముగా పెద్ద రుబాబు చెప్తారు. నీ రుబాబు తప్పిస్తా పెద్దకు ఎవరు చెప్తారు రుబాబు. ఓ అమ్మా నువ్వు రాకు ఎవరు అమ్మా. అరే ఆమె ఏదో తేడా మంచి లెక్క. నువ్వు అడుగు కదా నీళ్ళు. అమ్మో నువ్వు అడిగితేనే కసురుకుంటాను, నేను అడిగితే నన్ను కోసుకొని తినేటట్టే ఉంది ముసలిది. నువ్వు ఆయన ఎందుకు అనిపించావు నీళ్ళు నువ్వు అడితే కదా. అరే ఓ అమ్మా మా లవర్ మేము ఇట్లా 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 అట్లా నీళ్ళు వద్దు నువ్వు వద్దు. ఏమమ్మా మా లవర్ మీద కూడా ఇవి యాపేట మీద వేసుకొచ్చారా? యాపేట మీద ఫీజు ఎట్లా పాడైపోను అగో ఎట్లా పాడైంది సార్ దానికి. హలో ఓ మేడం అగో నువ్వు నన్నేమన్నా నా డబ్బాలనేమన్నా అంటే మళ్ళా ఇచ్చి పడేసా. ఎవరు అనుకున్నావు ఇచ్చిపోయేస్తావు. అరే ఏమైందమ్మా మళ్ళా మింకి మింకి ఊరుకోసినావు, ఏం రుబాబ్ చేసినావా? ఇచ్చి పడేసా సరిపోయారు ఇద్దరు. ఎవరి నుంచి పడేస్తావు నువ్వు? నీకు నీ ఇచ్చి పడేసా. దానా నా లవర్ మీనుకోసా నువ్వు లవర్ ఉంటే ఇంట్లో పెట్టుకోని పెట్టి రావాలి రావాలి ఇంట్లో పెట్టి రావాలి దానికి రావాలి. ఏం మాట్లాడుతున్నావురా? అట్లా నా ముందరేస్తావని. అల్లో అమ్మా నీళ్ళు ఇస్తే ఇయ్యి, లేకుంటే లేదు వేరే వాళ్ళని అడుగుతా. అట్ట అంటావు మరి ఫస్ట్ నీళ్ళు మాట చెప్పా. చెప్పినాను అమ్మ లిల్లీ అంటే అరే బాడక నువ్వు నాకు కుట్టినావరా అన్నావు. అక్క నీళ్ళు అంటే నువ్వు నేను ఒక్క తల్లి కుట్టినామా అన్నావు. అరే మేడం అంటే నేనేం కలెక్టర్ ఆఫీస్ మేడమా అన్నావు. నేను దూపాడుతున్నాను చెప్పాలి మంచిగా. అరే నాకు మాటలు వస్తాయమ్మా ఇట్టిట్ట అనానికే రాదు. మంచిగా అనుకునింటా మళ్ళీ నీళ్ళు నాకు నీళ్ళు కలుదు కలుదుగా మూసుకుంటాడు. నాకు ఇప్పుడు నిద్ర రాదు పాట రాదు. ఇంట్లో వంట పెట్టా ఇక్కడ అరే నిన్ను చూడంగానే నాకు కడుపు నిండింది, ఆకలి అయితే లేదు. నీకెట్లా ఆకలి అవుతుంది? నా ముఖం చూస్తే ఎవరికన్నా ఆకలి అయితే చిన్న పిల్లలకు మూత్రం రాకపోతే నా ముఖం చూపిస్తా ఇట్లా ఇచ్చి పడేస్తారు పిల్లలు. 5 స్పర్ల మోటార్ కొట్టినట్టే ఎవరికన్నా దొడ్డికి రాకపోతే నా ముఖం చూపిస్తా కొట్టి పడేస్తారు కాళ్ళపొడ్డి. అమ్మ బాబాయ్ ఏనమ్మా కడుపు నిండాలే నీకు. అందుకనే ఆ ముసలిదానితో ఇప్పటిదాకా తిట్లు పడ్డవా? అరే 2 జడ్ల పాప మస్తు ఉంటాను అసలు. తాగు పాట నన్ను రాంతా కూడా పడుతుంది. తాగిపో ఇక మింగుతావా ఏం చేస్తావు? మింగిపో అగవై నాశమై. ఏందమ్మా నీళ్ళు అన్న తోక పురుగులు ఉన్నాయి, కప్ప తలకాయలు ఉన్నాయి, చెత్త ఉన్నాయి నీళ్ళు. అయ్యా మా పిల్లలు గుద్దలు కాడిని నీళ్ళు ఒక తాగు పోసిన. ఇప్పుడు పోసా పో తాగుపో. అమ్మా చేపలు లేక బదలాయి నువ్వు. అరే అమ్మా నీ పిల్లలు ముడ్డిగడికి వెళ్ళి తాగుతామా అమ్మా? అరే ఏవో కా నీళ్ళు రాబా, నాకు చెమటాలు వస్తున్నాయి. ఓ అమ్మా దేద్యా పని ఇంత మంచి నీళ్ళు ఎవరైనా ఇస్తారా? ఇచ్చి పడేస్తా అని ఇల్లు మీద దా. అరే మామ ఈరోజు ఏం ఉందిరా? బుగ్గలు అమ్ముకున్నదంటే బూరెలు అమ్ముకునేది. అది ఎట్లుందేమరా బాబు ఈరోజు? నీకు అది అనిపిస్తుంది, నాకు అనిపిస్తలేరు. పక్కన ఎద్దునట్టున్నాడు చూడరా. వద్దురా చూస్తే పిచ్చుకు తయారు. వాడు ఉన్నందుకే వచ్చినాం రా మనము. అరే అమ్మా గుడ్ల కూరనే వండిన చెల్లె ఉప్మా పెట్టినట్టుంది. అరే అమ్మా ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారా అండి? ఏంటమ్మా ఇది? అరే సురేష్ దాని ముంగల వాడిని పండబెట్టి జీడితే ఈరోజు పక్కరా. దాని ముంగల పండబెట్టి దొక్కింది మనని. ఏం వేసినావు? ఉప్మా రవ్వ. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అవే పంచులు ఏకదం ఇచ్చేస్తావు బాట్లా, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అవును ఎంటికలు వచ్చినాయి ఎలా? రాలే. ఎన్ని బుగ్గలు అమ్మినావు? బుగ్గలు ఎంటికలకు ఎవరు వెళ్తలేరని బుడ్డ పొరగలకు వంచి పెట్టినా. అరే పోదాం దారా. నేను రాను రా. దారా నేను రాను రా. దారా. దాబే
అరే నీకు దండం పెడతాను నువ్వు ఎవరా నేను తగ్గి నేను ఎంకొస్తా పో ఈ బండి ఏదో ఆని మీద నీ మీద తెస్తా కొడుక మరి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు పారా నడు నువ్వు ముంగలవో దారా ముంగలవో ఇంకెన్ని సీసాలు దొరికినాయి? అదే ఒక్క బీర్ సీసా కూడా దొరకాలి, అన్ని ప్లాస్టిక్ డబ్బాలు దొరికినాయి. అవి కూడా అంతా గలీజ్ గలీజ్ డబ్బాలు దొరికినాయి. మరి ఎట్లా ఈరోజు బోని కాకపోతే? అరే ఏముండబ్బా, నేను వచ్చింది నీకోసం, కొత్త డ్రెస్ వేసుకొని వచ్చిన నిన్ను చూడాలి, నాకు కడుపు నిండిపోయింది. 1,00,000 రూపాయలు వచ్చినంత హ్యాపీ ఉంది అలా, చాలా సంతోషంగా ఉన్నా. వచ్చి పడేస్తా, ऐसा धूलपेट में दे देता, कान बहरी देता मैं. అరే సురేష్ 2 బకెట్లలో మిరపపొడి కలిపినారా, మీన పోతాం రా, కళ్ళులా మంటలు వేస్తుంది, కిందికి రపా రపా కొడతాను. అరే వద్దురా పాపం అవుతారా కళ్ళు మంటలేసేరా అరే ఏం కాదురా, అరే వద్దురా పోతాం రా. నీ ఇష్టం రా, నాకైతే ఏమైతే నాకు తెలియదు. అరే ఒక్కసారి తిను కదా. తినా, ఎవరన్నా చూస్తే మా మామకి చెప్తే మా మామ ఇంకోసారి రానియాడు. అరే ఎవరమ్మా చూసేవాళ్ళు? హలో, మీ ఇంట్లో మీ పెళ్ళ మొగ తినారా? ఇక్కడ సందులా కూర్చొని తింటుంటే మిద్ద ఎక్కి చూస్తున్నా. అరే పో అన్నా పో, ఏమన్నా ఇడ ఏమన్నా పెళ్ళి అవుతుందా? బువా కూడా అయినా బా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అరే ఒక్క నిమిషం గౌరీ, ఒక్క నిమిషం. ఏమైందబ్బా ముక్కు మూసుకుంటున్నావు? పండ్లు కావాలి. అరే మర్చిపోయినా అన్ని తానికి వచ్చే సంతోషంలో పనిలేదు ఇంకోలే. కారం కారం గౌరీ, కారం కారం కంట్లా అమ్మ పోరి వస్తలేదు. కారం గౌరీ కంట్లా కారం. నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే. ఏం పెట్టితో పనులు అంత కమ్మగా వస్తుంది వాసన. ఇటుకపోడి రేపటి నుంచి నీకు కూడా ఇస్తుంది. కళ్ళు వండుతున్నాయి బిడ్డ. శుభగా రే, శుభగంతో పెట్టుకోవద్దురా. బాగా కొడుక బాగా కారం 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 కారం. మన మీద ఎవరు కారం నీళ్ళు పోసినోళ్ళు? అరే దేవుడే పోసిండు. అరే ఇద్దరం ఒకటి కావాలని ఆ దేవుడే మింకెలు పోసిన, దానికి కూడా కోపం చేస్తావు అని తీసుకో. మంచిగా ఉప్మా కూడా భలే ఉన్నావు. ఇప్పుడు తినవాళ్ళే గౌరీ అవ్వ నువ్వు తగ్గితే సంతోషమా గౌరీ? ఏమన్నా గౌరీ? గౌరీ అందుకే నన్ను పడేసావు గౌరీ. అరే సురేష్, నెక్స్ట్ టైం రాను రా, ఇప్పుడంటే మిస్ అయింది. మళ్ళీ వచ్చిన సంగతి చెప్తా. కొద్దిగా గట్టి మాట వినిపించినాక మీకొచ్చి కొడతాడు కుక్కను.